ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీకు జాగ్రత్త సార్. ఎందుకంటే, మీరు జనసేన పార్టీ గురించి ఎంతో కృషి చేసి ఎన్నో సంవత్సరాలు మీరు కష్టపడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఒక తోపు అయిపోయారు. ఎట్లా అంటే, ఒక 10 సంవత్సరాల కింద మిమ్మల్ని ఒక 7, 8 సంవత్సరాల కింద మిమ్మల్ని చూసినట్లయితే జనాలు గావచ్చు, రాజకీయ నాయకులు గావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గూడా చూడొచ్చు. ఒక కీలు బొమ్మ. ఒక బొమ్మను చూసినట్టు చూసారు. ఆఖరికి నీ ఫ్యామిలీతో సహా చెప్తున్నా సార్. మీరు అది బయటేసుకోరు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేదేందంటే, ఒకప్పుడు మీకు ఎలాంటి పోస్టు, ఎలాంటిది ఏం లేనప్పుడు మీ ఎనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు మీ ఎనకాల ఒకసారి చూసుకోండి మీరు. ఈ మధ్య పదే పదే సో అండ్ సో పర్సన్ పవన్ కళ్యాణ్ గారితోని భేటీ, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో భేటీ అని చెప్పేసి ఎంతోమంది కలిసిపోతున్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త. మీకు అప్పుడు ఎవరు సపోర్ట్ చేసిర్రు? ఎట్లా సపోర్ట్ చేసిర్రు? ఒక మిమ్మల్ని ఎట్లా చూసిరంటే ఒక కమేడియన్ కన్నా ఘోరంగా ట్రోలింగ్ చేసిన జనాలు ఈరోజు మీ వెనకాల వస్తున్నారు. అంటే ఈరోజు మీరు డిప్యూటీ సీఎం కాబట్టి, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాబట్టి, ఈరోజు మీకు ఒక బెల్లం చుట్టూ ఒక ఈగల మాదిరిగా జనాలు అట్లా వస్తున్నారు. అంటే నేను కొన్ని వీడియోలు చూస్తుంటే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూసేటోళ్ళంటే, ఒక చిల్లర పర్సన్ ఏదో చేస్తారులే, ఏం చేయలేదులే, ఏం బీకలేదులే అనుకున్న జనాలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ మిమ్మల్ని ఎట్లా చూసారో ఒకసారి ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మిమ్మల్ని ఎట్లొచ్చి ప్రతి ఒక్క పర్సన్ మిమ్మల్ని ఎలా వచ్చి కలుస్తున్నారో అది కూడా ఒకసారి చూసుకొని, మీరు ఎవరికి ఏం చేయాలి, మీ హామీలు ఏంటి, మీరు ఏ విజన్తో మీరు గెలిచిరు, ఆ విజన్ను మీరు ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఆంధ్ర రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మీరు 100% న్యాయం చేయాలి. మీరు కూటమి ప్రభుత్వంలో ఎలాగైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ఆ ప్రభుత్వం చేస్తున్న కొన్ని ఏదైతే చేయాలనుకుందో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నించకపోతే మీరు 100% ఎవ్వరు ఊరుకోరు, ఓటర్లు ఊరుకోరు. 100% మిమ్మల్ని ఏడుంచాలనో ఆడుంచుతారు. సో ఆల్ ద బెస్ట్. నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నా మిమ్మల్ని చూసి. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.